ఏప్రిల్ 26 తారీఖు రోజు ఇందిరా పార్క్లో జరిగేటువంటి ధర్నాకు సంబంధించినటువంటి ఏం ధర్నా, ఎందుకోసం ధర్నా, ఏ రాజకీయ పార్టీ అయినా ఆ పార్టీల హక్కుల కోసం లేకపోతే రాజకీయాలు ఓట్ల కోసం చేసేటువంటి ధర్నాలు ఉంటాయి. కానీ మేము చిన్నపిల్లల హక్కుల కోసం చేస్తున్నటువంటి మొట్టమొదటి ధర్నా ఈ రాష్ట్రంలో ఏ పార్టీ సాహసించినటువంటి ధర్నాను తెలంగాణ రాజ్యాధికార పార్టీ చేస్తూ ఉంది. ఒకసారి ఏం జరిగింది, ఎందుకు చేస్తూ ఉన్నాం అనేటువంటి లెక్కలు ఒకసారి ఆ వీడియో రూపంలో చూద్దాం. ప్రైవేటు స్కూళ్లలో పిల్లలను చదివిస్తున్న తల్లిదండ్రులారా, మీకు ఈ విషయం తెలుసా? తెలంగాణ రాష్ట్రంలో ఒక్క ఏడాదికి ఈ కార్పొరేట్ స్కూళ్ళు కాలేజీలు ఎంత పెద్ద దందా చేస్తున్నాయో తెలుసా? ఎన్ని వేల కోట్ల ఫీజులు మీ వద్ద గుంజుతున్నారో తెలుసా? 90,000 కోట్లు. అవును, అక్షరాల 90,000 కోట్లు. 9 తర్వాత 11 సున్నాలు. ఈ డబ్బంతా ఎవరిది? ఆటో నడుపుకునే డ్రైవర్ అన్నది, కూరగాయలు అమ్ముకునే చిరు వ్యాపారిది, సామాన్య ఉద్యోగిది, కూలీ నాలి చేసుకుని బ్రతికే పేదవాళ్ళ సొమ్మే. అంటే అది మన సొమ్మే. ఉచితంగా అందాల్సిన విద్యను వ్యాపారంగా మార్చింది ఎవరు? తెలంగాణలో 11,689 ప్రైవేట్ స్కూళ్లు ఉన్నాయి. అందులో 37,43,893 మంది పిల్లలు చదువుతున్నారు. ఇందులో మీ పిల్లవాడు కూడా ఉన్నాడు కదా. ఈ ప్రైవేట్ స్కూళ్ళు కాలేజీలు 70% రాజకీయ నాయకులవే. మీ పిల్లలు ప్రైవేట్ స్కూళ్లలో కూడా ఫ్రీగా చదువుకోవచ్చని రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ సెక్షన్ 12(c)(1) చెప్పిందన్న విషయం మీకు తెలుసా? ఈ విషయం మీకు తెలియకుండా దాచింది ఎవరో కాదు, మన రాజకీయ నాయకులే. ఎందుకంటే వాళ్ళ విద్యా వ్యాపారాలు దెబ్బతిట్టాయని. భారత పార్లమెంట్ చేసిన చట్టం దేశంలోని చాలా రాష్ట్రాల్లో అమలవుతున్నది. మరి తెలంగాణలో ఎందుకు అమలు కావట్లేదు? ప్రతి ఏడాది లక్షల రూపాయలు చెల్లిస్తూనే ఉంటావా? లేదంటే రాజ్యాంగం ఇచ్చిన హక్కును అమలు చేయాలని డిమాండ్ చేస్తామా? అందుకే హైదరాబాద్ పేరెంట్స్ మేల్కొన్నారు. రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ అమలుకు గొంతెత్తుతున్నారు. రండి, ఫీజుల దోపిడీని ఖతం చేద్దాం, మన పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దుదాం. చలో ఇందిరా పార్క్. తీన్మార్ మల్లన్నగా నేను వస్తున్నా. మరి ఫీజులు కట్టలేక అవస్థ పడుతున్న తల్లిదండ్రులారా, మీరు వస్తున్నారా? ఒక్కరోజు రండి. ఏప్రిల్ 26, 2026న ఉదయం 11 గంటలకు కలుద్దాం. మన హక్కు మనం సాధించుకుందాం. జై తెలంగాణ. తల్లిదండ్రులకు విద్య అనేది భారమవుతున్నది. ఇంజనీరింగ్ లేనటువంటి ఫీజులను ఈరోజు ఎల్కేజీ స్టూడెంట్స్ ప్రైవేట్ దోపిడీని కట్టడి చేయడానికి, పేదవాడి విద్యను అందించడానికి 2009లో విద్యా హక్కు చట్టం తీసుకొచ్చుకున్నాం సార్. రైట్ టు ఎడ్యుకేషన్. ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రం అసలు ఈ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయలేదు. విద్యా హక్కు చట్టాన్ని అమలు చేయాలి ప్రజలారా. ఇది చేయకుండా మనం ఎన్ని దుకాణాలు తెరిచినా, ఎంత ముచ్చట్లు చెప్పినా ఏం లాభం లేదు. ఇక్కడ వేరే చోట్ల, వేరే రాష్ట్రాలలో 9 రాష్ట్రాల్లో విద్యా హక్కు చట్టం అమలైతా ఉంది. ఇక్కడ ఎందుకు అమలైతా? చలో ఇందిరా పార్క్. ఇగో దీనికోసం పోవాలి మనం. ఏప్రిల్ 26 తారీఖు నాడు ఈ ఫీజుల దోపిడీకి వ్యతిరేకంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి తల్లిదండ్రులతో ధర్నా నిర్వహించబోతా ఉంది. అందులో మీ పిల్లలు ఉన్నారు కదా, రండి. వస్తూ మీ సర్ది మీరు తెచ్చుకోండి, మీ టిఫిన్ బాక్స్ మీరు తెచ్చుకోండి. ఇది మన పిల్లల జీవితం, మనకు దక్కాల్సిన హక్కు దక్కకుండా పోతా ఉంది. ఎందుకంటే మనం అడగట్లేదు అనేది వాళ్ళ ఆలోచన. ఎలా అడగాలనో అక్కడ నిరూపించుకుందాం రండి. ఈ తెలంగాణ రాష్ట్రంలో రైట్ టు ఎడ్యుకేషన్ ఇంప్లిమెంట్ చేయాల్సిందే. అదే అంబేద్కర్ గారికి అసలైన నివాళి. థ్యాంక్ యూ. ఇక